విశ్వసిస్తుంది. రాజ్యాంగానికి ఒక ఒక పవిత్రమైన రాజ్యాంగం పైన విశ్వసిస్తుంది దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో. నిన్న రోజు కూడా ఈరోజు నిన్న నువ్వు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా క్యాంటీన్లు పెట్టి క్యాంటీన్లు పెట్టి మేము సక్సెస్ అయినాం, ప్రజలందరూ కూడా 3 పూటలు అన్నం తినాలంటే అంటే మేము ఒకటే అడుగుతాం, ప్రజలు అంత చిన్న చూపు ప్రజలపైన నువ్వు ఒకే భోజనం ఏదో పెట్టి ఒక గరిట 2 గంటలు అన్నవా, అది కూడా ఊరికే కాదు డబ్బులు తీసుకుని పెట్టేదానికి. అంటే ప్రజలు అంత చిన్న చూపు ప్రజలు అంటే నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల యొక్క విలువను పెంచాడు. అంటే ఇంట్లో కూడా ఒక పెద్దోళ్ళు ముసలి అయిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవం, ఎందుకంటే ఇంట్లో ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మ అభిమానం పెంచుకునేదానికి పెన్షన్ చేశారు. దాంతోపాటు అమ్మఒడి కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, అదేవిధంగా ఈబీసీ నేస్తం కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అనేకమైన రైతు భరోసా కానీ వాళ్ళకి ఆత్మ అభిమానం పెంచేదానికి వాళ్ళకంతా స్కీమ్స్లో రూపంలో డబ్బులు ఇచ్చాడు. దాంతో వాళ్ళ పిల్లలు లగ్జరీగా బతకవచ్చు, లగ్జరీగా పిల్లల్ని బడికి పంపచ్చు, లగ్జరీస్గా వాళ్ళ జీవన విధానం లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. నువ్వు ఈ దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు నేను క్యాంటీన్ ఇచ్చాను, మీరు 3 పూట ఒక్క పూట భోజనం చేయండి అంటే ప్రజలను చిన్న చూపు చూసి ప్రజలకు నేను అన్నం పెట్టకపోతే తినలేరు, వాళ్ళకి మళ్ళీ రోడ్డు పైన పడతాను అనే ఆలోచన అంటే డైవర్ట్ చేసే కార్యక్రమం పెట్టామంటే ప్రజలను ఏ విధంగా మోసం చేసినావో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తావో చాలా క్లియర్గా అర్థమవుతుంది. బహుశా రోజు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు ప్రతి కార్యక్రమం, ప్రతి ప్రోగ్రాం, ప్రతి హామీ తొంగలో దొక్కావు, దాన్ని ఎక్కడ డౌటే లేదు. నిన్న నిలువెత్తిన సాక్షిని ఆగస్టు 15 నిన్న చేసిన వాగ్దానాలే ఈరోజు మనకు బయటపడుతున్నాయి. బహుశా నువ్వేం చేయలేము విధంగా పథకాలు కూడా ఏం ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు. మేము మోసపోయినాము, మళ్ళీ మా బంగారు లాంటి మా జగన్మోహన్ మేము ఆయన కాళ్ళని మిస్ చేసుకున్నామని ఇదైనారు. సో కాబట్టి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడైనా కానీ ఈ యొక్క ఏదైతే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానో దాన్ని డైవర్ట్ చేస్తున్నాను. ఒక దగ్గర దాడులు, ఒక దగ్గర క్యాంటీన్లు, ఒక దగ్గర మళ్ళీ ఇదైపోయినాను. మేము ఒకటే అడుగుతున్నా, సింపుల్ చెప్తున్నా, మీరు నిజంగా మొన్నేమో అమరావతికి నాకు విరాళాలు ఇవ్వండి, అమరావతి కట్టిన డబ్బులు అడిగినావు. మొన్నేమో హాస్పిటల్ కట్టుకోవాలని చెప్పి డబ్బులు విరాళాలు అడిగినావు. మొన్నేమో ఎట్ట చేయాలో డబ్బులు ఏమని అడుగుతున్నావు. అంటే నువ్వు దీన్ని బట్టి నువ్వు పరిపాలన నీకు చేత కాలేదా, పరిపాలన చేస్తున్నావా, లేదంటే ఒక ట్రస్ట్ పెట్టుకున్నావా, నాకు అర్థం కాలేదు. ఒక ప్రైవేట్ ట్రస్ట్ పెట్టుకున్నావా? నువ్వు గవర్నమెంట్ ఇన్ని కోట్ల మంది నీకు ఓట్లు వేస్తే నువ్వు పరిపాలన చేయడం భయపడుతున్నావు అంటే నిజంగా ప్రతిదానికి విరాళాలే. అమరావతి కడుతున్న ప్రజలంతా విరాళాలు ఇవ్వండి. హాస్పిటల్ ఆరోగ్యశ్రీని మొత్తం టోటల్గా 2500 కోట్లు ఎగ్గొట్టేసి ఆరోగ్యశ్రీ మొత్తం హాస్పిటల్ని బంద్ చేసినావు. ఎక్కడే కానీ ట్రీట్మెంట్ లేదు. దాన్ని కూడా హాస్పిటల్ కూడా మాకు విరాళాలు అంటావు. అదేవిధంగా క్యాంటీన్ కూడా డబ్బులు ఇవ్వండి అని అంటావు. అంటే నువ్వు ఒక గవర్నమెంట్ వదిలేసి గవర్నమెంట్ ప్రజల దగ్గర ఓటు వేసుకొని మోసంతో నువ్వు టోటల్గా మొత్తం మోసగించి ఈరోజు ఒక ప్రైవేట్ ట్రస్ట్ నడిపినట్టు నీ పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ ట్రస్ట్ దాన్ని క్లియర్గా ప్రైవేట్ ట్రస్ట్ దానికేం లేదు. కాబట్టి ఇప్పుడన్నా కానీ కూటమిలో ఉన్న చాలామందికి జనసేన కానీ బీజేపీ కానీ అతనికి పరిపాలన చేత కాదు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీలో కానీ ఉన్న దాని ముఖ్యమంత్రి వస్తే కనీసం పథకాలన్నా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తీరా టోటల్గా మోసం వచ్చే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి